చాలా అవివేకం, దురదృష్టం. దురదృష్టం. సరే, ఓకే. సడన్ గా జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం వచ్చారు మొన్న, వచ్చి ఆక్వా రైతులు అలా అయిపోతున్నారు ఇలా అయిపోతున్నారు అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారినే తిట్టారు కానీ ట్రంప్ను ఒక్క మాట కూడా అనలేదండి. అది మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది అంటే సడన్గా అంటే ఒక 20 రోజుల ముందే ఆయన ఈ ప్రోగ్రాం అయితే భీమవరంలో ఆక్వా మీటింగ్ అని పెట్టుకున్నారు. అనుకోకుండా ఆ ముందు రోజు ఈవినింగ్ ముద్రగడ పద్మనాభం గారు చనిపోవటం, ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అటు వెళ్ళటం జరిగింది. కాకపోతే అదేంటంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా జనం వచ్చారు. నాకు తెలిసి 4,500 నుంచి 5,000 వరకు వచ్చారు. కానీ వారిలో రైతుల శాతం 4-5% మించి లేదు. ఓకే. జగన్మోహన్ రెడ్డి స్వతహాగా అతనుకున్న ఓటు బ్యాంకు, వాళ్ళ అభిమానులు, ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఆక్వా రైతులు అయితే ఎక్కువగా కార్లు వేసుకొస్తారండి, ఆటోల్లో రారు వెంకటకృష్ణ గారు. పైగా ఆక్వా రైతులు మహిళా యజమానులు కూడా ఎక్కువగా ఉండరు. చాలామంది మహిళలు ఆటోలు వీటిల్లో వచ్చారు. మీటింగ్ వరకు ఓకే, ఒక 4-5 వేలు మధ్యన మీటింగ్ వచ్చారు. కానీ అది రైతు సదస్సు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి రొటీన్ మీటింగ్గా మనం భావించవచ్చు. దానికి తగ్గ మొబిలైజేషన్ అంతా చేసుకున్నారు, చాలా ఆటోల్లో వచ్చారు, ఇవన్నీ అయినాయి. కాకపోతే అక్కడ ఎలక్ట్రిసిటీ రాయితీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, మా ప్రభుత్వం క్లియర్ చేసింది. అది ఆర్డర్ రావటం ఇట్ ఈస్ జస్ట్ అంటే ఇప్పుడు ఈయన రావడానికి ఈయన ఇచ్చాడు వస్తున్నానని, వారం ముందు ఇస్తే ఇదిగో నేను వస్తున్నానని భయంతో ఇచ్చేశారంటారు. ఎప్పుడో 1 మంత్ అయింది అనౌన్స్ చేసి. అది ఆ ప్రాసెస్ అయ్యి ఎనర్జీ సెక్రటరీ గారికి సడన్గా ఒంట్లో బాగోక పాపం ఆయనకి హైదరాబాద్లో అనారోగ్యం వచ్చినందువల్ల అది రిలీజ్ చేయటం కాస్త ఆలస్యం అయింది. నవ్ ఈజ్ రికవరింగ్. సో ఒక 1 వీక్లో మొత్తం ఎలక్ట్రిసిటీ సబ్సిడీది అంటే ఆక్వా జోను నాన్ ఆక్వా జోను విభజన డిఫరెన్స్ లేకుండా అందరికీ పవర్ సబ్సిడీ అనేది రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అది అయిపోతుంది. ఇప్పుడు ఆ తర్వాత మిగిలింది ఇంకోటి మీరు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ గురించి మనం మాట్లాడుకోవాలంటే రైస్ బ్రాన్ తౌడు, అంటే ఆయిల్ తీసిన తౌడు కూడా చేపలకు వాడతారండి. అది 6 నెలల క్రితం కిలో 13 రూపాయలు ఉండేది, ఇవాళ 20 నుంచి 21 రూపాయలు అయిపోయిందండి ఈ 6 నెలల్లో. అంటే ఒక ఇంగ్రీడియంటే మీకు అంత ఎక్కువగా పెరిగింది. సోయాబీన్ ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగినాయి ప్రైసెస్. యాక్చువల్గా పెరిగిన ప్రైసెస్తో కంపేర్ చేస్తే ఈ వీళ్ళు ఫీడ్ బిల్స్ వాళ్ళు ప్రైస్ పెంచడం సమంజసం అయినప్పటికీ రైతులతో చర్చించి ఇది మాకున్నది ఐటెం బై ఐటెం ఈ రకంగా పెరిగింది, ఈ రకంగా పెరిగినందువల్ల మాకు ఈ తప్పట్లేదు, రేపు తగ్గిన వెంటనే మీరు చూసుకోండి, తగ్గిన వెంటనే మళ్ళీ తగ్గిస్తామని చెప్పి ఒక మీటింగ్ పెట్టుకుని అది జరుగుంటే డెఫినెట్గా రైతుల నుంచి కూడా కొంచెం కూడా ఇబ్బంది ఉండేది కాదు. సో ఆ చర్చ ఒకటి జరగకుండా ఆ ప్రైస్ అది కూడా యాక్చువల్గా ఎంత పెరిగిందో ఆ పెరిగిన దాన్ని కమర్షియరేట్గా పెంచలా కొంత. ఎందుకంటే రైతు బాగోకపోతే మళ్ళీ వాళ్ళ ఫ్యాక్టరీలన్నీ కూడా మూసుకోవాలి అన్న ఆ కామన్ సెన్స్ ప్లాంట్ వాళ్ళకు కూడా ఉందండి. ఎందుకంటే నేను ఎక్కువగా ప్రిడామినెంట్లీ ఆల్మోస్ట్ 40% ఆఫ్ ఆ కల్చర్ నా ఒక్క అసెంబ్లీలోనే, నా నియోజకవర్గ పరిధిలోనే ఉంది వెంకటకృష్ణ గారు. సో నేను వాళ్ళందరితో ఇటు రైతులతో అటు ప్లాంట్ల వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. రైతులు దే ఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఏదైతే ఈ ముఖ్యమంత్రి గారు ఈ డెసిషన్ తీసుకున్నారో, తర్వాత అచ్చెన్నాయుడు గారు కూడా ఫీడ్ మిల్ వాళ్ళందరితో మాట్లాడి ఎంతో కొంత మీరు అసలు జీరో మార్జిన్లో అయినా సరే మీరు చెయ్యాలి అని చెప్పి మా అచ్చెన్నాయుడు గారు కూడా వాళ్ళందరితోటి సమావేశమయ్యి మ్యాక్సిమం ఎంతవరకు వాళ్ళకి ఆల్మోస్ట్ నో ప్రాఫిట్ నో లాస్ రేంజ్లోనే
ఎటువంటి లాభం లేకుండా ఈ క్రైసిస్లో మీరు ఆదుకోవాలి అని చెప్పి అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. మ్యాక్సిమం అంతా కూడా చాలా అద్భుతంగా ప్రభుత్వం మా ఆక్వా రైతుల విషయంలో స్పందించింది. ఆక్వా రైతులు అందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారండి. అసలు అందుకనే ఆక్వా రైతులు ఎవరో కూడా పెద్దగా అసలు ఆ జగన్మోహన్ రెడ్డి గారి కాదు రాజు గారు, అంటే నాకు ఈ రొయ్యల సాగు గురించి తెలుసు కానీ పూర్తి డీప్ అవగాహన ఏం లేదు దాని మీద. నాకు అనిపిస్తుంది మొన్న ఈ గొడవ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, గొడవ అంటే ఐ మీన్ ఈ ప్రభుత్వం వ్యాపారులతో మాట్లాడడము, రైతులతో మాట్లాడడము, రైతులు కొద్దిగా ఇబ్బందిగా ఉండడం, ఇదంతా చూస్తే అనిపించింది మనకి కోఆపరేటివ్ సెక్టర్ ఉంది కదా, ఈ కోఆపరేటివ్ సెక్టర్లో ఆక్వా రైతులు ఒక సొసైటీగా ఏర్పడి దానా తయారీ కేంద్రాలు, ఫ్యాక్టరీలు పెట్టుకుంటే ఏమవుతుంది, భీమవరంలో ఒక 2, ఉండిలో ఒక 2, అట్లా పాకెట్స్లో పెట్టు అది